ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని చెప్పారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర వర్తకం కోసం ప్రారంభించిన ముద్రా రుణాలు 57 కోట్ల మందికి పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. పేదరిక నిర్మూలన, రైతులు, యువత కోసం మోదీ అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఏపీలో జాతీయ రహదారుల కోసం, గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం ప్రధాని వేలాది కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆవాస యోజన పథకంతో దేశవ్యాప్తంగా 1,00,000 మంది పేదలకు గృహాలు మంజూరు చేసినట్లుగా తెలియజేశారు శ్రీనివాస్ వర్మ. 58 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,69,00,000 జన్ధన్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రారంభించడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. అదేవిధంగా భారతదేశంలో ఏదైతే నిరుద్యోగ యువతి కోసం, చిల్లర వర్తకుల కోసం పెట్టినటువంటి ముద్రా యోజన పథకం ఉన్నదో, ఏదైతే చిన్న వ్యాపారులకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం ముద్రా యోజన పథకం. దీన్ని దాదాపు దేశంలో 57 కోట్లకు పైగా ముద్రా రుణాలు మంజూరు చేస్తే అందులో దాదాపు 60 లక్షల మందికి ముద్రా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసిందనేటువంటి విషయాన్ని, పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, ఏదైతే పేదల యొక్క నిర్మూలన ఒక లక్ష్యంగా, రైతులకు పెద్ద ఎత్తున చేయూతలు ఇవ్వడం ద్వారా గ్రామీణాభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో మహిళల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ.